జాతకులు అనేది మునులు యజ్ఞం చేసేప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తుంటే ఎక్కడ లోక కళ్యాణం జరిగి ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి రాక్షస మోకలు శివము నెత్తురు యజ్ఞంలో పోసేటువంటి వాళ్ళకి మీకు తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా, నేను చాలా తప్పులు చేశాను, నేను మారుతున్నాను, నేను మారతాను, నేను మారాను, నన్ను నమ్మండి అని అడుక్కోవడం అలవాటే కదా. కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తలను కానీ, తెలుగుదేశం నాయకుల్ని కానీ, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలను కానీ, ఇటే పోలని అటే పోలని, లేదా రాష్ట్ర ప్రజలను కానీ పడిపోయిన ప్రతిసారి, పదవిపోయిన ప్రతిసారి నేను తప్పులు చేశాను, నేను తెలుసుకున్నాను, నేను మారాను అని చెప్పి ప్రతిసారి చెప్పుకోవడం వల్లటే కదా. ఇప్పుడు కూడా చెప్పండి, పదవిలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాము, కానీ మేము పదవిలోకి వచ్చాక ఇదంతా కరెక్టే చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి. చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం మీకు. రెండోది, ఇవాళ ఈనాడు చెప్పాను 9/2 లేదా 2/9 అంటే 9th క్లాసు సబ్ క్లాస్ 2 ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత రైతులందరికీ గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత ఆ రైతుకి నోటీస్ ఇచ్చి, బాబు ఇదిగో మా కొలతల్లో ఇలా వచ్చింది, ఇదిగో కారణాలు ఇవి, మీరేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి అడగాలి, అడుగుతారు. మీరు కూడా అదే కదా రేపు ఇవ్వబోయేది. ఇంతవరకు మీరు ఇంకా చేయలేదులే, ఇవ్వలా ఇంతవరకు. ఇప్పుడు ఇస్తున్నారా? ప్రజెంట్ జరుగుతుంది కదా, అక్కడక్కడ జరుగుతున్న చోట మీరైనా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వట్లేదా మీరు? మేము ఇచ్చాం. ఇచ్చిన తర్వాత రైతు వచ్చి ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ గా ఏర్పాటు చేశామో, మొబైల్ కోర్టు ఏర్పాటు చేశామో, ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఒక డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉన్న అతన్ని మొబైల్ తహసీల్దార్ గా అంటే మొబైల్ జడ్జిగా పెట్టామో, అక్కడ ఊళ్ళో పొలంలోనే ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరే కూర్చుని ఉంటాడు మొబైల్ తహసీల్దార్ అంటే, అది మొబైల్ జడ్జి అంటే. వెళ్ళి అతనికయ్యా నా పొలం చాలా తప్పులు చేశారు మీ సర్వే వాళ్ళు అని చెప్పి అబ్జెక్షన్ ఫైల్ చేస్తే వెంటనే ఆ అబ్జెక్షన్ రిసీవ్ చేసుకుని ఆ చుట్టుపక్కల పొలాల వాళ్ళందరికీ ప్లస్ ఆ రైతుకి ఒక డేట్ ఇచ్చి ఆ ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉన్నాడో ఆ మొబైల్ మ్యాజిస్ట్రేట్ మండల్ సర్వేరు సర్వే టీము మొత్తం వాళ్ళ కళ్ళ ముందే చూపించి డాక్యుమెంట్స్ వెబ్బడంగలు ఆర్ఎస్ఆర్ దాఖలా డాక్యుమెంట్స్, ఈ ఎల్పిఎంలు ఏదైతే ఓఆర్ఐ షీట్లు వచ్చినాయో, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ షీట్లు వచ్చినాయో వాటిని చూపించి, ఇదిగో గట్లు, నీ గట్లు ఇలా ఉన్నాయి, నీ డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి, అడంగలు ఇట్లా ఉంది, వెబ్బడంగలు అన్నీ చూపించి చుట్టుపక్కల రైతులను కూడా పిలిచి అందరూ పొలాలు కూడా కొడిచి